కొంచెం వెనక్కి కదా. సో ఈ 2024 ఇయర్లో భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్, అదేవిధంగా ఏవైతే ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ డిటెక్షన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కేసెస్ కావచ్చు, LW ఫ్రంట్, ఇవన్నీ కూడా ఇన్ షార్ట్లో ఐ విల్ బ్రీఫ్ యూ. సో కమింగ్ టు క్రైమ్, మనకు లాస్ట్ ఇయర్ 2023లో మనకు రిపోర్ట్ అయిన కేసెస్ 5293. ఈ ఇయర్ మనకు 2024లో రిపోర్ట్ అయిన కేసెస్ 5636. ఆల్మోస్ట్ ఒక 300 to 350 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ కూడా వచ్చేసి మనకు 6.48%. సో దీనికి వివిధ కారణాలు ఉండొచ్చు, లైక్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ కావడానికి, పబ్లిక్లో మోర్ అవేర్నెస్ కావచ్చు ఒక రీజన్ అయి ఉంటుంది, ఆర్ మేము కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా FIR గా కన్వర్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో దీంట్లో మేజర్ హెడ్ వైజ్ క్రైమ్స్ మనం తీసుకుంటే ఈ ఇయర్ మనకు మర్డర్ ఫర్ గెయిన్ అనేది కూడా ఈ ఇయర్ రిపోర్ట్ అయింది. 2023లో రిపోర్ట్ అవ్వలేదు. ఇది వచ్చేసి కూడా మనకు కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా డెకాయిటీ 2 కేసెస్, రాబరీ 5 కేసెస్ ఈ ఇయర్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ డెకాయిటీ అండ్ రాబరీ ఇవన్నీ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ కూడా రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈసారి చూసుకుంటే హౌస్ బ్రేకింగ్ ఏదైతే థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డే అండ్ నైట్ గా మనము కేటగరైజ్ చేస్తామో, కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ హౌస్ బ్రేకింగ్ ఏవైతే ఇంట్లో చోరీ చేస్తారో ఆ కేసెస్ తగ్గాయి. బట్ అదే విధంగా ఆర్డినరీ థెఫ్ట్స్, నార్మల్ గా బైక్ రిలేటెడ్ థెఫ్ట్స్ కానివ్వండి, రోడ్స్ పైన జరిగే ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, ఈసారి మనకు 265 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మనకు 223 కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉండే. ఆల్మోస్ట్ లైక్ ఒక 16% ఇంక్రీజ్ దీంట్లో మనం చూడొచ్చు. మనకు మర్డర్ కేసెస్ 2023లో 26 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి మనకు 24 కేసెస్. ఈ 24 కేసెస్ లో కూడా మనకు మాక్సిమం అంటే సెన్సేషనల్ మర్డర్ టైప్ కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు, అదేవిధంగా ఇల్లీగల్ రిలేటెడ్ అఫేర్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్, అండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ క్షణికావేశంలో చేసిన మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఒకటి రీసెంట్ గా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక మర్డర్ చేసి ఆ బాడీని మనకు బరీ చేసిన ఘటన కూడా మార్చినేనిపేటలో జరిగింది. అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేప్ కేసెస్ తీసుకుంటే, రేప్ కేసెస్ లాస్ట్ ఇయర్ 2023లో 57 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 89 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 56% ఇంక్రీజ్ ఉన్నాయి. 56% రేప్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. దీంట్లో టెక్నికల్ రేప్ అయి ఉంటది, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడ్ కేసెస్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. SC/ST కేసెస్ లో 84 కేసెస్ 2023లో రిపోర్ట్ అవుతాయి. ఈ ఇయర్ 102 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ లైక్ 18% ఇంక్రీజ్ ఉంది. అదే విధంగా NDPS కేసు తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్డర్ విత్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మనకి ఎప్పుడైనా కూడా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కి, నార్త్ ఇండియాకైనా మన రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలకు వెళ్ళడానికి. సో దీంట్లో లాస్ట్ ఇయర్ మనము 73 కేసెస్, 73 కేసెస్ రిపోర్ట్ చేసి ఉండే గాంజా రిలేటెడ్ NDPS దాంట్లో. బట్ ఈసారి 106 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 45% కేసెస్ ఈసారి ఇంక్రీజ్ అయినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. దీంట్లో లాస్ట్ ఇయర్ 4700 కేజీల గాంజా మనము సీజ్ చేసి ఉండే. 4700 కేజీలు లాస్ట్ ఇయర్ సీజ్ చేస్తే ఈసారి 8000 చిల్లర,
8,000 కేజెస్ చేంజ్ 8023 కేజెస్ ఈ ఇయర్ రికవరీ చేయడం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ దీంట్లో 45% మనకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి పర్ఫార్మెన్స్ బాగుంది. సో దీనికి కూడా రీజన్స్ బీయింగ్ దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా ఒకటి ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ తోటి భద్రాచలంలో స్టార్ట్ చేశాము. మనకు తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ నార్కోటిక్స్ ఏవైతే డాగ్స్ ట్రైన్ చేశామో ఆ డాగ్స్ ని యూజ్ చేసి కూడా మనము సస్పెక్ట్ ఇంట్లలో వాళ్ళను చెక్ చేయించి ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే డాగ్స్ తోటి కూడా ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో సైబర్ రిలేటెడ్ కేసెస్ లో కూడా లాస్ట్ టైం మనకు 138 కేసెస్ రిపోర్ట్ అయినాయి 2023లో. ఈ ఇయర్ 196 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ ఒక 42% కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి. దానికి రీజన్ బీయింగ్ 1930ను మాక్సిమం పబ్లిసిటీ ఇవ్వడం వలన, అదే విధంగా ఏవైతే ఫ్రీజ్ అయిన అమౌంట్ ఉన్నాయో అవి రీఫండ్ కూడా ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.